నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించాలి, గిరిజనుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం బాల్యనాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా వనపర్తి రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేయాలని, సబ్ ప్లాన్ ను పగడ్బందీగా అమలు చేయడంతో పాటు తాండాలకు రెవెన్యూ గ్రామ పంచాయతీ హోదా కల్పించాలని బాల్యనాయక్ డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శివనాయక్, రమేష్ నాయక్, రవి నాయక్, గోపాల్ నాయక్, రాజు నాయక్, ఓసియా నాయక్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ప్రపంచ దినోత్సవంగా గిరిజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. 9వ నుంచి 10వ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మనం దేశవ్యాప్తంగా గిరిజన హక్కుని కాపాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని గిరిజన సంఘంగా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. అయితే ఈ రాజ్యాంగాన్ని మనం ఉన్నటువంటి పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని గిరిజనులను హక్కుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది. ఈ హక్కుని కాపాడుకోవాలని చెప్పేసి మనం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మనం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తులు కానీ, మనకు కూడా ఆడు హక్కులు కానీ, తర్వాత రాజ్యాంగంలో రిజర్వేషన్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, సబ్లాక్ చట్టం కానీ, ఓడు భూముల సమస్యలు కానీ, అనేక అన్ని అంశాలు కూడా ఈరోజు రాజ్యాంగం ప్రకారంగా రావాల్సిన హక్కులన్నింటినీ కూడా గిరిజనులు దక్కాలని చెప్పేసి మేము ఈ రంగంగా గిరిజన ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దీని భాగంగానే ఈ చౌరస్తాలో ఈ యొక్క రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ యొక్క కరపత్రాలను కూడా ఈ సందర్భంగా మేము విడుదల చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గిరిజనులంతా కూడా మరి ఎంతమంది ఉంటాడు గిరిజనులు ఈ జిల్లాలో దాదాపు 41 గ్రామ పంచాయతీలు, వేలాది మంది గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనులు శుభ్ర ప్రాంతంలో వెళ్తున్నారు. ఈ జిల్లాలో ఈ 1400 ఎకరాలు ఓటు భూములు ఉన్నాయి. ఇప్పటికీ 450 ఎకరాలు పెండింగ్లో ఉంది. వాటిని కూడా పట్టా ఇవ్వాలని చెప్పేసి, గిరిజన తండాల్లో ఉన్న మూతపడిన పాఠశాలను కూడా నిర్మించాలని చెప్పేసి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, రిజర్వేషన్ 12% రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి, మరి విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా మన గిరిజనులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి, గ్రామ పంచాయతీని రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలని చెప్పేసి, ఈ రకంగా అనేక అంశాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చట్టం ప్రకారంగా, ఐక్యరాజ్య సమితి ప్రకారంగా మా హక్కుని మాకు చేర్పించాలని చెప్పేసి కోరుతున్నాం. దీని భాగంగానే సెప్టెంబర్ 28, 30 తేదీలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలో కూడా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ఈ మహాసభలో నిర్మాణం చేపడుతున్నాం. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము